ఎలా అనిపిస్తుంది ఆకుల మహేందర్ చేసినటువంటి ఈ ఉత్సవాలు ఎలా అనిపిస్తుంది? మన హైదరాబాద్లో ఉప్పల్ గణేష్ ఉత్సవ సమితి అనేది దినదినాభివృద్ధి చెందుతుంది. దాదాపు 23 సంవత్సరాలుగా ఎన్నో సేవా కార్యక్రమాలు, అంటే ఏదో చందాలు వేసుకొనో ఇంకొకరి దగ్గర అంటే చందాలు కలెక్ట్ చేసో ఒక ఫండ్ రైజ్ ప్రోగ్రామ్ లాగా చేయట్లేరు. ఇప్పుడు కాదు, కోవిడ్ వచ్చినప్పుడు హైదరాబాద్లో ఎంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. ఎస్పెషల్లీ మన ఉప్పలు, బోడుప్పలు, ఈ సరౌండింగ్స్ అన్నిట్లలో కూడా చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసిన సంస్థ ఉప్పల్ గణేష్ ఉత్సవ సమితి. ఉప్పల్ గణేష్ ఉత్సవ సమితి అనేది ఓన్లీ గణేష్ పండుగ, గణేష్ ఉత్సవ సమితికే పరిమితం కాకుండా పర్యావరణ కాలుష్యం కాకుండా ఉండడానికి, అదేవిధంగా ఎలాంటి ప్రాబ్లం వచ్చినా, ఎలాంటి కష్టాలు వచ్చినా ఈ సరౌండింగ్స్లో ఉన్న ప్రజలందరికీ అన్ని విధాలుగా వెన్నుదున్నగా పక్కనే ఉంటూ వీళ్ళందరూ ప్రొడక్షన్గా ఉంటున్నారు. అదొకటే విషయం కాదు, మహేందర్ అన్న తన సొంత డబ్బులతో దాదాపు 23 సంవత్సరాలుగా ప్రజాసేవలో, కేవలం ప్రజాసేవకు అంకితమైన వ్యక్తి. ఎందుకంటే నాకు పర్సనల్గా కొన్ని సంవత్సరాలుగా తెలుసు. నేను ఎందుకు ఇంత ఖచ్చితంగా ఇంత గట్టిగా చెప్తున్నానంటే, వ్యక్తిత్వం కానీ మనస్తత్వం కానీ ఎంత ప్రాంప్ట్గా ఉంటాయి, ఎంత పర్ఫెక్ట్. ఒక పని అనుకుంటే వీళ్ళ టీం అంతా పర్ఫెక్ట్ చేస్తారు. రామ్ రెడ్డి అన్న కానీ, ఇప్పుడు మహేందర్ అన్న ఆధ్వర్యంలో ఉన్న టీం అంతా కూడా కష్టపడి ప్రతి పని చేస్తారు. ఈ వేదిక ప్రతి సంవత్సరం సూపర్ హిట్ అవుతుంది. ఇక్కడికి వచ్చే ఆడియన్స్ కానీ ఈ కార్యక్రమాలన్నీ కూడా అద్భుతంగా జరుగుతాయి. సో ఇలాంటి కార్యక్రమాలు జరగాలి, ప్రజల ఆదరణ అభిమానాలు ఉప్పల్ గణేష్ ఉత్సవ సమితికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ముందుగా V3 ప్రేక్షకులందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అలాగే వినాయక నిమజ్జన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, గత 23 సంవత్సరాలుగా నాన్ స్టాప్గా ముఖ్యంగా పర్యావరణ సంరక్షణార్థము మట్టి గణపతుల పంపిణీలో కానివ్వండి, ప్రతి ఒక్క కళాత్మకమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించడంలో కానివ్వండి, మన ఆకుల జనార్దన ఎప్పుడు కూడా ముందుంటారు. కాబట్టి సో ఈ యొక్క సంవత్సరం కూడా మా జబర్దస్త్ టీంతో పాటుగా ఎంతోమంది జానపద కళాకారులను, జానపద గాయకులను, జానపద నృత్యాలను కూడా పిలిపించి చక్కగా ఈ యొక్క నిమజ్జనం రోజున ప్రజలందరికీ కూడా అద్భుతమైనటువంటి వినోదాన్ని అందించడంలో మన ఆకుల జనార్దన ముందున్నారు. కాబట్టి వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, సో ఎప్పుడు కూడా జానపద గీతాన్ని కానివ్వండి, పర్యావరణం గురించి కానివ్వండి ఆలోచిస్తూ ఇంత చక్కటి కార్యక్రమాన్ని దిగ్విజయంగా ముందు కొనసాగిస్తున్నటువంటి ఆకుల జనార్దనకి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. చాలా ఆనందంగా ఉంది ఈరోజు నిమజ్జనోత్సవం. మరి గత 23 సంవత్సరాలుగా ప్రజలకి విశిష్టమైన సేవలు అందిస్తూ మరి రంగస్థలం మీద నుంచి ఎంతోమందికి ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నారు. దీనికి కారణం మరి 23 ఏళ్ల క్రితం ఆకుల సుదర్శన్ గారు కీర్తిశేషులు వారు స్థాపించినటువంటి ఈ ఉప్పల్ గణేష్ ఉత్సవ సమితి వారు, ఆ తర్వాత తరం వారు కూడా ఆయన వారసత్వ సంపదను కాపాడుకుంటూ ఈరోజు ఆకుల మహేంద్ర గారు వారి మిత్ర బృందం చాలా స్ట్రాంగ్గా ఉంది. వారు ఎన్నో సేవా కార్యక్రమాలు చేశానన్నారు. అందుకు చాలా చాలా ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమంలో జబర్దస్త్ను కూడా భాగస్వాములు చేసినందుకు మరి మన మహేందర్ గారికి, వారి ప్రియాతి ప్రియమైన మిత్ర బృందానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ 23 ఇంకొక 2 సంవత్సరాల్లో సిల్వర్ జూబ్లీ కాబట్టి ఈ కార్యక్రమాన్ని కవరేజ్కి వచ్చినటువంటి V3 ద్వారా వారికి హృదయపూర్వక ధన్యవాదాలు. ప్రజలు కూడా చాలా ఎంటర్టైన్ అయ్యారు. ఈ గణేష్ నిమజ్జనం బాగా జరగాలని ఆ స్వామివారి ఆశీస్సులు నిండుగా మెండుగా అందరికీ ఉండాలని కోరుకుంటూ జై బోలో గణేష్ మహారాజ్కి జై. సల్ల ఉంది. నమస్తే అండి అందరికీ, నేను మీ జబర్దస్త్ గడ్డం నవీన్. ఈరోజు ఉప్పల్ గణేష్ ఉత్సవ సమితి వాళ్ళు మమ్మల్ని ఆహ్వానించారు, మా జబర్దస్త్ టీంని. ఈ సందర్భంగా ఇక్కడ రావడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ నుంచి వినాయకులు వెళ్తూ ఉంటారు, వస్తూ ఉంటారు. ఇక్కడ గత 34 సంవత్సరాలుగా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్న మన మహేందర్ గారికి, వాళ్ళ మిత్ర బృందానికి, రామిరెడ్డి గారికి అందరికీ కూడా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాము. అండ్ మట్టి గణేషుల గురించి వీళ్ళు చాలా ఎంకరేజ్ చేస్తూ ఉంటారు ప్రతి సంవత్సరం కూడా. ఈసారి కూడా బాగా చేశారు, అంటే ఉచితంగా పంపిణీ చేస్తుంటారు మట్టి గణేషులు. ఇవి చాలా మంచి కార్యక్రమము. సో ఈరోజు మమ్మల్ని ఇక్కడ పిలిపించి మా ద్వారా మంచి ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ కల్పించినందుకు ఈ సంస్థకి, ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ వచ్చిన గెస్టులు కూడా చాలామంది ఉన్నారు, వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు. అలాగే ముఖ్యంగా మహేంద్ర గారికి, వాళ్ళ మిత్ర బృందానికి కూడా థ్యాంక్ యూ చెప్పుకుంటూ మీ జబర్దస్త్ గడ్డం నవీన్. గుడ్ లక్, ఆల్ ది బెస్ట్. ఏం చెప్పాలి? సో ఉప్పల్ గణేష్ ఉత్సవ సమితి తరఫున ఉప్పల్ ఎక్స్ రోడ్లో ఎప్పుడు కూడా వినాయక చవితి వచ్చిందంటే ఇక్కడ వెల్కమ్ తోరణాలకు నిలుస్తా ఆకుల మహేందర్ గారు వాళ్ళ సమితి ఉంటుంది. రంగరంగ వైభవంగా పాటలే కావచ్చు, రంగరంగ వైభవంగా జబర్దస్త్ వాళ్ళ కళాకారులను తీసుకొని వచ్చి
ఇక్కడ ఎంటర్టైన్మెంట్ అంటే అసలు మామూలుగా రేంజ్లో ఉంటుంది. ప్రజలు కూడా భారీ సంఖ్యలో వస్తారు. ప్రస్తుతం ఆకలి మహేందర్ మన తోట ఉన్నది, వారిని తెలుసు. చెప్పండి సార్. ముందుగా ఉప్పల్ గణేష్ సమితి వారి నుంచి నిమజ్జనానికి తరలి వెళ్తున్న గణనాథులకు స్వాగతం పలికేందుకు గత 23 సంవత్సరాలుగా ఈ యొక్క స్వాగత వేదికను ఏర్పాటు చేసి మరి భక్తులకు కానీ ప్రయాణికులకు కానీ అన్నప్రసాద వితరణ కార్యక్రమాలు చేస్తూ అందరికీ సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నాం. మరి కనివిరిగని రీతిలో ఉప్పల్ రింగ్ రోడ్లో ఒక అద్భుతమైన ప్రోగ్రాం చేయడానికి గతంలో ఆకుల సుదర్శన్ గారు మరి మేమందరం కలిసి ఈ యొక్క కార్యక్రమాన్ని ముందు తీసుకోవడం జరిగింది. ఈ యొక్క ఉప్పల్ గణేష్ సమితి అనేది ఒక స్టేజ్ రోజే కాకుండా అనేక సేవా కార్యక్రమాలు, మట్టి వినాయకులు, అలాగే ఎన్నో రకాలుగా సహాయ సహకారాలు అందిస్తూ ముందుకు వెళ్తూ ఉంది. ఉప్పల్ గణేష్ సమితి అంటేనే ఉప్పల్లో ఒక మంచి వాతావరణం నెలకొల్పేలా ఉంటుంది. మరి వాళ్ళందరికీ కూడా ఉప్పల్ గణేష్ సమితి ఎప్పుడెప్పుడు వస్తుందా, మరి జబర్దస్త్ ఎలా వస్తారు, ఎటువంటి సాంస్కృతిక కార్యక్రమాలను వెయిట్ చేస్తారో చూస్తూ ఉంటారు. వాళ్ళందరికీ ఈరోజు ఉప్పల్ గణేష్ సమితి అంటే ఏందో చూస్తున్నారు. మరి అత్యంత వైభవంగా ఉప్పల్ రింగ్ రోడ్లో జరుగుతున్నాయంటే కేవలం అది ఉప్పల్ గణేష్ సమితి సొంతమే. ఈ విషయం తెలియడానికి మాకు ఎంతో గర్వంగా ఉన్నది. థ్యాంక్ యూ. పిలిపి పాపు కట్టినట్టు నా దగ్గర ఆశాలేకు ఇది ఉప్పల్ సర్కిల్ తప్పులో తీసుకోబడతా. వదినా నువ్వే చెప్పు వదినా, ఈ కరిగిపోవడం పిల్లని ఎలా చూసుకోవాలో తెలుసా? తెలుసా నీకు అసలు పిల్లని ఎలా చూసుకోవాలో? బాగా తెలుసు. పిల్లని ఎలా చూడాలో నాకు తెలియదా? అంత బాగా తెలిసినోడివి ఎదురింటి సుబ్బారావు గారిని చూసి నేర్చుకో. వారానికి 3 సార్లు వాళ్ళ ఆవిని సినిమాకి తీసుకెళ్తాడంట. నువ్వు ఏ రోజున తీసుకెళ్ళావా? నేను ఆవిడ్ని వారానికి 8 సార్లు తీసుకెళ్తానన్నా ఆవిడ రాలేదు. నన్నేం చేయమంటావు? ఆవిని కాదు నన్ను తీసుకెళ్ళని అడుగుతున్నా. రోజు సినిమా చూపిస్తా, థియేటర్కి వెళ్ళి సినిమా చూడాలా? హలో, పక్కింటి లక్ష్మణరావు చూసి నేర్చుకో. వాళ్ళ ఆవిని పువ్వులో పెట్టి చూసుకుంటాడంట. కరెక్టేనండి. అతని వ్యాపారం పువ్వులు కాబట్టి పువ్వులే పెట్టుకున్నాడు. నాది కారం వ్యాపారం. కారంలో పెట్టుకోమంటావా? వచ్చే నెల బొగ్గుల వ్యాపారం బొగ్గుల్లో పెట్టుకోమంటావా? హలో, జాగ్రత్తగా మాట్లాడడం నేర్చుకోండి. అప్పారావు గారు చెప్ప గౌరవించడం నేర్చుకో. నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడద్దు. సార్, కమిటీ వాళ్ళు నన్ను అవమానించిందండి. నన్ను చాలా అవమానించిందండి. నా మీద నన్ను వేస్తే నేను తట్టుకోలేను. అబ్బా ప్రపంచం అదేనండి. మీ ఆడవాళ్ళకి పెద్ద ప్రాబ్లం ఉంది. లోపలేదో పెట్టుకుని బయటకేదో మాట్లాడు తప్పు. వదినా నీ సమక్షంలో అడుగుతున్నా, నువ్వు చెప్పి కరిమకపోడు ఎందుకో పక్కింటి అనంత వస్తే ఏమని అడుగు. సరే క్లారిటీ ఇస్తా. మీరు చెప్పండి. ఉదయాన్నే మన ఇంట్లో మనం టిఫిన్ చేసే టైంలో మన ఇంటికి ఎవరైనా వస్తే మనం ఏం చెప్తాం? రండి టిఫిన్ చేద్దాం అంటాం. అదే మధ్యాహ్నం మనం భోజనం చేసే టైంలో మన ఇంటికి ఎవరైనా వస్తే మనం ఏం చెప్తాం? రండి భోజనం చేద్దాం అంటాం. నువ్వన్నా మీ ఫ్రెండ్ అనితా నేను రాత్రి పడుకునే టైంలో వచ్చింది రండి పడుకుందాం అన్నా. తప్పున్నారా? చంపేస్తా. ఆడపడుచులు అందరూ వస్తున్నారు. పసుపు కుంకుమతో పాటు ఏమిమ్మంటారు? నా ఫోన్ నంబర్ ఇచ్చాయి. అలా మాట్లాడుకుంటా. ఏంటి ఇలా మాట్లాడితే నాకు కోపం వస్తుంది. నువ్వు పుట్టింటికి వెళ్ళిపోతా చెప్పునా? దేనికి వెళ్తావు మీ పుట్టింటికి? అసలే మా నాన్న నా పైన బెంగ పెట్టుకున్నాడు అంటండి. కూతురికి లంకా పెట్టలేకపోయి బెంగ పెట్టుకున్నాడంట. హలో, పెళ్ళి ఇన్ని సంవత్సరాలు అయింది. వదినా నువ్వే చెప్పు. వదినా నా పేరేమో కీర్తి, వీడి పేరేమో శేషు. పెళ్లి పత్రికలో ఏం కొట్టిస్తారు? శేషు కీర్తి వివాహాన్ని కొట్టిస్తారా? వీళ్ళ పుట్టిన సచిన కీర్తి శేషు వివాహాన్ని కొట్టించి వచ్చారు. సచిన పెళ్లికి ఎవరు పోతారని ఒక్కరు కూడా రాలేదు. కనీసం పెళ్లి గుళ్ళో పెట్టాడు, గుళ్ళో బోర్డు పెట్టాడు, కానుకల హుండీలో వేయండి అని. వచ్చిన వాళ్ళందరూ కానుకల హుండీలో వేసి వచ్చారు. ఏమీ రాలేదు. నువ్వు చెప్పావు కదా, మా మావండి అల్లుడు నీకు ఇన్స్టాల్మెంట్ లో స్కూటర్ ఇస్తానన్నాడు. ఇన్స్టాల్మెంట్ లో స్కూటర్ అంటే అప్పుడో 50,000, అప్పుడో 50,000, అప్పుడో 50,000. కానీ బొగడ మామూడు ఏం చేశాడు? ఫస్ట్ హ్యాండ్ బార్ ఇచ్చాడు, తర్వాత 2 టైర్లు ఇచ్చాడు, తర్వాత స్టాండ్ ఇచ్చాడు, తర్వాత బల్బ్ ఇచ్చాడు. ఏం లడ్డనా చెప్పు. మొత్తానికి అన్ని ఇచ్చినాడు కదా. ఇచ్చాడు. పెట్టడానికి తాళాలేది. ఎప్పుడు పెట్టాలి, ఎప్పుడు తెప్పాలి, ఎప్పుడు తీసుకెళ్ళాలి. ఇన్ని సంవత్సరాలు పెళ్ళై 10 సంవత్సరాలు ఒక నగా నట్ర కొనిపించిన మహంగాది మహాంది. నగా నట్ర కొన్నాను. మన కళ్యాణి చూడొచ్చు కాదు, కళ్యాణి టిఫిన్ సెంటర్. మీ అమ్మ బాబు మన చెల్లిగా పెడతాం. అబ్బో, మా అమ్మ నాన్న మొహంగాది నీ మొహాంది. కానీ సరే, ఎప్పుడు చూసినా నాకు వచ్చిన డౌట్ ఉంది. చెప్పు, నేను అందంగా ఉంటానని పెళ్లి చేసుకున్నావా, లేదంటే తెలివైన దానని పెళ్లి చేసుకున్నావా? నేను అందంగా ఉంటానని పెళ్లి చేసుకున్నావా, తెలివైన దానని పెళ్లి చేసుకున్నావా? రెండు కాదనే పెళ్లి చేసుకున్నా. అదేంటి? నేను అందంగా ఉన్నాను అనుకో, నీ కళ్ళు నా మీద ఉంటాయి. అబ్బా, మరి అంతే కదా. సరే గానీ ఈ డ్రెస్ లో ఎలా ఉన్నానండి? ఇలా తిరిగి అలా తిరిగి ఒక్కసారి క్లాప్స్ ఇవ్వండి సార్. అబ్బా అబ్బా, ఇగో నువ్వు కొట్టు క్లాప్స్. ఏమి చేతులు కట్టుకున్నావు? బాహుబలిలో అనుష్కార ఉందండి. బాహుబలి అనుష్కార అంత అందంగా ఉన్నారా? అదే ఫస్ట్ హాఫ్ లో పొల్లలేరుకుంటది కదా.
పగిలిపోతుంది నువ్వు పద్దాము నీ మైక్ రాదని. హలో వినపడుతుందా? ఎవరండి చక్కని చుక్క? మీ అక్కరా ఎవరు సార్? మా ఆవిడ. ఓ మనావిడ. మా ఆవిడ సార్ పేరేంటో? సోనాలి. బిందెనా? ఆ నొత్తలు ఉన్నాయి వెనకాల. సార్ 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 మీ ఆవిడని చూస్తుంటే నాకు ఒక కవిత పొంగి పొరలాడుతుంది సార్. చెప్పుకో. నీ అడుగులో నా అడుగు, అబ్బా నీకు పడతాను గొడుగు, నీకేం కావాలో అడుగు. వెళ్ళిదాని మూతికి అడుగు. ఉదయం నుంచి ఏం చేయలేదురా. సార్ 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 మీ అడ్రస్ చెప్పండి సార్. అడ్రస్ యా అత్తగారిలో ఉప్పాల్. యాన్ సార్. వేరే భగవంతుడు కాపాల్. అదేమన్నా ఎంపీ గారు ఎమ్మెల్యే గారు చెప్పడానికి ఎందుకు చెప్పలేదు సార్? ఇప్పుడు చార్మినార్ ఏడుంది? హైదరాబాద్. ట్యాంక్ బండ్ ఏడుంది? హైదరాబాద్. ఆర్కే బీచ్ ఏడుంది? వైజాగ్. మరి ఇవి చూడడానికి ఎంతమంది వెళ్తుంటారు కదా, మరి తెలీదా? పోచిడీకే నువ్వు అన్న ట్యాంక్ బండు, తాజ్ మహల్, చార్మినార్ కొన్ని వేల మంది వెళ్తారు. మీ అత్త దగ్గరికి ఎంతమంది వెళ్తారా? అంత నిప్పు. మీ అత్త నిప్పు దగ్గరికి ఎందుకు వెళ్తున్నాం ఇప్పుడు సడన్ గా? ఈ రోజు నాకు పెళ్లి చూపులు. పెళ్లి చూపులా? యవ్వనంలో జరుగుతున్నాయి కదా సార్. సరే గాని మీ వయసులో అసలు ఒక్కరు ఇవ్వడమే కష్టం. ఈ వయసులో నీకు పెళ్లి చూపులు అంటే సరే. ఆడపిల్లి వాళ్ళు ఎప్పుడు చిన్న వస్తువులు ఇస్తారంటారు, మగపిల్లి వాళ్ళు ఎప్పుడు పెద్ద వస్తువులు అడగాలి. ఓకే. ఫర్ సపోజ్ వాళ్ళు కూలర్ ఇస్తారన్నారనుకో, నువ్వు ఏసీ అడుగు. వాళ్ళు బండి ఇస్తారన్నారనుకో, నువ్వు కార్ అడుగు. సూపర్. వాళ్ళేమో పిల్లలు ఇస్తామన్నారనుకో, నువ్వు తల్లిని అడుగు. ఇంటర్నేషనల్ స్కూల్ ఒక అమ్మాయి మన ఇంటికి రావడమే మన అదృష్టం. అదితే ఇదితే అని కోరుకుంటాం. అవును కదా? ఎందుకు నువ్వేం చేస్తుంటావు? నేనేం చెయ్యను, అన్ని నా పనుడు చేస్తుంటాడు సార్. ఇంట్లో బట్టలు ఉతకడం ఆ పనుడు, అంటుదా ఆ పనుడు, మీ ఆవిడ కాపురం ఆ పనుడు. నేను ఇది నేను సార్. ఇవన్నీ కాదు కదా సార్. మీ చెట్లో ఉన్న కొబ్బరికాయని ఎవరు కొట్టినా పగులుతాయి. అవునా? నేను ఎప్పుడు కొట్టి పడగలేదే. నువ్వు కొట్టవురా. సరే కదా. ఇప్పుడు ఇలా వెళ్ళానుకో సికింద్రాబాద్ వస్తా సార్. ఇలాగైతే చేయనొప్పి వస్తుంది, అది దించాలరా. సరే సరే సార్. ఇప్పుడు ఫస్ట్ బస్ ఎన్ని గంటలకు ఉంది సార్ ఇప్పటి నుంచి? 5:30. దానికన్నా ముందు ఏమైంది సార్? ఫస్ట్ బస్సు 5:30 అని చెప్పాను. దానికి ముందు ఎక్కడైనా ఉంటుందిరా? సారీ సార్. ఉప్పల్ నుంచి లాస్ట్ బస్ ఎన్ని గంటలకు ఉంది సార్? 11:45. దాని తర్వాత అర్థమైంది సార్. ఇప్పుడు చెప్పు మారుస్తారు, వేరే వాళ్ళు కొడతా. సార్ అడ్రస్ ఈవిడ తెలుసంట, కాస్త పంపిస్తారా? అడ్రస్ ఇందాక చెప్పొద్దు కదా, ఈవిడ తెలుసండి అడ్రస్. చెప్తావా? వెళ్ళైతే జాగ్రత్తగా తీసుకొస్తావా? సార్ నేను అంటాను కదా సార్, నేను చాలా మంచోని. అది అలాంటిదే. ఏమండి ఏమండి చెప్పు. అంటే అన్నానంటారు కానీ ఏ విషయానికి ఆ విషయం చెప్పుకోవాలి. భార్య అనేది భర్తల సగభాగం, అవునా కాదా? భార్య అనేది భర్తల సగభాగం అంటే ఒకసారి అందరూ కూడా గట్టిగా చెప్పలు కొట్టినబ్బా. అర్థానికి అన్నారు. అంటే ఇప్పుడు మేము ఏడిస్తే మేము ఏడుస్తాం, మేము నవ్వితే మేము నవ్వుతాం, మేము పైనుంచి దూకితే బాగా నవ్వుతాం. అంటే ఎప్పుడు పిల్లం దూకుతా పోతుందా? మేము ఇంకో పెళ్లి చేసుకుని రెడీ మీరు ఎప్పుడన్నా మీరు మాట మీద నిలబడ్డారే? ఏమండి వచ్చే ఆదివారం మా పుట్టింటికి వెళ్తారు. ఎన్ని పుట్టింటికి వెళ్తారండి? ఎన్ని ఆదివారాలు అయ్యా చెప్పు. కరిమక పొడా కనీసం ఆ బాత్రూమ్ కు డోర్ గుట్టించి తగలడు. ఏమైంది? ఆ పక్కింటి కెమెరామెన్ అదే పనిగా చూస్తున్నాడు. చూసాడా? చూస్తే చంపేను. ఏం అక్కడ చూస్తే ఆడే పుట్టించుకుంటాడు. కనీసం బాత్రూమ్ కు డోర్ అన్న పెట్టించండి. ఏమైంది? ఆ పక్కింటి నవ్విని తొంగి తొంగి చూస్తున్నాడు. తొంగి తొంగి చూసాడా? చూడబోయాడా? చూడబోయాడు కదా. కరెక్ట్ గా చూస్తే ఆడే కట్టించేస్తాడు అన్ని. ఏమండి అంటే అన్నానంటారు కానీ కాదండి, మీ తల మీద దెబ్బేంటండి? దెబ్బంటే నిన్న నవీన్ కూడా ఉన్నాడు కదా, గొడవ పట్టి రాడుతో కొట్టాడు. వాడు రాడుతో కొడితే నీ చేతిలో ఏం లేదా? ఎందుకు లేదు? ఆవిడ చేయి నా చేతిలోనే ఉంది. వాళ్ళు పిల్లని చేపట్టుకున్నావా? అప్పుడు వాడు రాడుతో కాదు వాయించి పడేయాల్సింది, పీక కోసేయాల్సింది, పీడ పోయేది నీకు. సరే కానీ నాకు సమస్య ఉంది. ఏంటది? చాలా మందికి చెప్పా. చాలా సరే కానీ ఏమండి ఈ రోజు మీరు ఎందుకో నాకు నల్ల కన్నయ్యలా కనిపిస్తున్నారండి. ఎందుకంటే చర్మం మనం అక్కడ వచ్చింది నాకు అర్థం. థ్యాంక్ యూ సో మచ్. చాలా అందంగా కనపడుతున్నారండి. ఏజెండా అయితే అంటే ఏం లేదండి, దగ్గరలో 1వ తారీఖు ఉంది. 1వ తారీఖు అనగానే జీతాలు వస్తాయి. ఈ మంత్ శాలరీ రాగానే వారానికి ఒక రోజు షాపింగ్ కి పోదామండి. అదండి, నెల జీతం అందగానే వారానికి షాపింగ్. ఐ లవ్ యూ బంగారం. నీకు కావాల్సింది కొనుక్కో. సరే, మొదటి వారం ఎక్కడికి వెళ్దాం? ఏం కొందాం? మొదటి వారం బంగారం కొందామండి. ఇవే బంగారంలో ఉంటాయి, ఇంకా బంగారం ఎందుకే? కానీ వదిన ఈ బంగారం మెళ్ళ వేసుకోవడానికి కూడా బంగారం కావాలి కదా వదిన. మా గుండు తమ్ముడు దగ్గర తీసుకెళ్తాం. రెండో వారం మొత్తం పట్టు
పట్టు చీరలు కొందామండి. ఏమంటే బీరువా తెరిస్తే చాలు పాదాల మీద పడతా గుట్లో ఇంకా కావాలా? రీసెంట్ గా కళ్యాణ పట్టు, నారాయణపేట పట్టు అన్ని పట్టులు వచ్చాయి. ఆ పట్టు కూడా కొందాం. ఓకే. మూడో వారం మొత్తం ఫర్నిచర్ కొందామండి. ఆవుల మహేంద్ర గారు రోజు మా ఇంట్లో కూర్చుని అవును ఫర్నిచర్ మన హైదరాబాద్ లోనే అద్భుతమైన ఫర్నిచర్ కొంటాం. నాలుగో వారం నాలుగో వారం నేను తీసుకెళ్తా. ఎక్కడికండి? కొత్త షాపింగ్ మాల్ ఓపెన్ చేశారా? కాదు మహంకాళి అమ్మవారి గుడి ఉంది కదా, ఎందుకు దగ్గరికి జీతం పెంచమని దేవుని అడుగుతారా?
ఓకే ఈ తాండవ మూడోరు వాడు ఐఎమ్ ద యాంకర్ ప్లీజ్ బి సీటెడ్ ఇట్ ఇస్ నాట్ ద రైట్ వే టు టాక్. నవీన్ గారు మీ మొట్టమొదటి ప్రశ్న మీది లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా? మరి అంటే వాట్ ఏ బ్యూటిఫుల్ కపుల్ అండి. నవేడేస్ డేటింగ్ బ్యాచ్ సమాజానికి ఎంత సేవ ఉన్నదా? సరే ముసల్దానికి అర్థమైంది. ఇది అండి భారతీయ వివాహ వ్యవస్థ. రెండవ ప్రశ్న, మీకు పిల్లలు ఎంతమంది? మా పిల్లలు ఈ వయసులో ఈ ముసలోడు నాతో పిల్లలే కంటాడంటే నీకే పోయి కాలం నాడి చెట్టు గడ్డ బండ గడ్డ పొంద పెట్టి పొంద మీద పచ్చగడ్డ ఒక్కరిన బట్ట పట్టణ బట్ట పుట్టిన బట్ట. నాకు ఆయుధ అయిపోయి 6 సంవత్సరాలు అయింది. నేను పిల్లలు ఏంటంటాను? ఏమంటున్నాడు? తాత నువ్వు కూర్చో, నీకు వద్దు, కూర్చో కూర్చో. నీకెంతమంది పిల్లలను అడుగుతున్నావా? ఆ విషయంలో ముసలోడు గెట్టోడే 12 మంది. నీ వైరెంట్కి ఎవరైనా కంటాడు. ఒక క్రికెట్ టీంని తయారు చేసినమాట. మూడవ ప్రశ్న, భార్యాభర్తల కూర్చో ముసలోడా. ఏమిటో కూర్చో కూర్చో. మూడవ ప్రశ్న, భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండాలంటే ఏం చేయాలి? ఏమిటి? నా పేరు నా శ్రీరాము. తింటావా? కాదు, భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండాలంటే ఏం చేయాలి? ఈ వయసులో మీరు నాతో కలిసి ఉంటారంటే నీకే పోయి కాలం రాడి చెట్టు గడ్డ బండ గడ్డ పొంద పెట్టిన పొంద మీద పచ్చగడ్డ ఇప్పుడు ఒక్కరిన బట్ట పట్టిన బట్ట కొట్టిన బట్ట. నిన్ను కట్టుకోబోని మట్టి కొట్టుకోపోదు. ఏమంటున్నాడు? చాలు 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 చాలు. ఓహో, భార్య భర్తలన్నీ ఉండాలంటే ఏం చేయాలని అడుగుతున్నావా? నాకు కోపం వచ్చిందనుకో ముసలాడు సైలెంట్ గా ఉంటాడు. ముసలాడి కోపం వచ్చిందనుకో ముసలాడే సైలెంట్ గా ఉంటాడు. నేను గట్టిగా 2 వైపులా పదం ఉందండి. ముసలోడే కానీ మహానుభావుడు. ఏంటి స్టెప్పులన్నీ కూర్చో 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 కూర్చో. ఏమయ్యా? కూర్చో కూర్చో కూర్చో. లాస్ట్ ప్రశ్న, మీ ఇంట్లో మీ హవా వినిపిస్తుందా? తాతగారి హవా హవా హవా. నువ్వు చచ్చిపోరా? మీ తాత చచ్చిపోరా? నీ సొమ్ము పెట్టావా? నీ సొమ్ము పెట్టావు? ప్యాంట్ కురేసుకోమన్నా కరిన బట్ట పట్టిన బట్ట పొట్టిన బట్ట. నేను పురేసుకోమన్నానా? తాతకి నా వల్ల కాదు. చెప్పే ఏమంటున్నాడు? చెప్పు చెప్పు. లెగు లెగు. నీ మాత్రం సైజు నేను చేయలేనా? మామ
ఏమంటున్నాడు వదులు నాడే తగ్గిపోతుంది. అర్థం కాలా అర్థం కాలా అర్థం కాలా ఓహో ఇంట్లో ఎవరి హవా నడుస్తుందని అడుగుతున్నావా ముసలోడి హవానే నడుస్తుంది దెబ్బ చూస్తే అర్థం కాలే అబ్బా అనిపించాడు అమ్మని కమ్మని దెబ్బ ఇక మీరు వెళ్ళిపోతుంది కాదు. ఏమంటున్నాడు మూసుకొని వెళ్ళమంటున్నాడా ఎల్లకుంటే నీతో చిందాడతానా ఏమడుగుతుంది ఏడి విడేడి వెళ్ళండి. ముసలోడా ఏమయ్యో రా నేను ఇక్కడే ఉంటాను. మీరు వెళ్ళండి, మీరు వెళ్ళండి. అమ్మ బాబోయ్ వాట్ అండర్స్టాండింగ్ అండి. చూద్దాం వీళ్ళు గెలుస్తారో లేదా జడ్జెస్ చెప్తారు. ద లాస్ట్ బట్ నాట్ ద సూపర్ కపుల్ సుడిగాలి సుధీర్ అండ్ రేష్మి. సుడిగాలి సుధీర్ రేష్మి. సుధీర్ నువ్వు వెళ్ళు సుధీర్ నువ్వు వెళ్ళరా సుధీర్ నువ్వు వెళ్ళు నువ్వు వెళ్ళొచ్చు కదా నువ్వు వెళ్ళొచ్చు కదా ఏయ్! ఎవరో వెళ్ళొచ్చు కదా. ఎవరో కూర్చోండి. సుధీర్ గారు నమస్కారం సార్ కూర్చోండి కూర్చోండి ఆ? అంటే తొక్క మంచిదే. ఇప్పుడు అందరు జనాలు వెళ్ళిపోయినట్టు మార్కెట్లో పోయి తొక్కలు ఉంటాయి. తొక్క గురించి చెప్తున్నానండి. మీ మొట్టమొదటి ప్రశ్న నమస్తే ఏం సంస్కృతి. మీ నమస్కారానికి ఒక సంస్కారం, మీ సంస్కారానికి ఒక నమస్కారం. మొట్టమొదటి ప్రశ్న మీద లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజా? నువ్వు చెప్పు సుధీర్ నువ్వు చెప్పొచ్చు కదా అరే నువ్వు చెప్పు నువ్వు చెప్పు ఒరే నాయనా మీకు థ్యాంక్ యూ సో మచ్ రావాలి రావాలి రా. అభిమానుల కోసం నవీన్ గారు ప్రజాక్షేత్రంలో ఫోటోలు రా. మీకు మంచి గిఫ్ట్ ఇస్తా ఇప్పుడు. నాన్న మీరు కూర్చోండి. థ్యాంక్ యూ సో మచ్ మరి ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా అమ్మా హలో చెప్పండి.
డాన్స్ లోకి వెళ్ళినట్టున్నారు. ఎస్ హలో ఆ మైక్ చెక్ హలో అడిపు నిలుకోండి. చెక్ హలో ఈ వాయిస్ వినిపిస్తుందా? వినిపిస్తే ఒకసారి చేతులు పైకి హాయ్ చెప్పండి. నాది వినిపిస్తుందా? నాది కనిపిస్తుందా? పాడండి సార్, మంచి పాట పాడండి సార్. మేడం మంచి పాట పాడుకున్నా చాలా హ్యాపీగా ఉంది. నేను ఆల్రౌండ్ సింగర్ని. ఘంటసాల గారు పాట పాడాలా, బాలు గారు పాట పాడాలా? ఏదో ఒక పాట పాడండి సార్. ఏదో ఒక పాట ఇక్కడ దాకా ఎందుకు వస్తారు? మా ఇంట్లో బాత్రూమ్ లో పాడుకోనా? అందరూ ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు వినేటటువంటి స్త్రీ బాలసుబ్రహ్మణ్యం గారి పాట పాడండి సార్. బాలు గారు అందరూ కొన్ని వేల పాటలు పాడాడు మహానుభావుడు. నేను అన్నీ పాడతాను. అయితే చిరంజీవి గారు పాట పాడాలా, నాగార్జున గారు పాట పాడాలా, బాలయ్య బాబు పాట పాడాలా, గుత్తేరి వెంకటేష్ బాబు పాట పాడాలా? ఏదో ఒక పాట పాడు. I can't sing this song. కాదండి, పాట పాడతాను వచ్చాడు, ఏదో ఒక పాట పాడచ్చు కదా. నేను అలా పాడనండి, సందర్భం పాడి సెలక్షన్ చేసుకోవాలి. సరే, అందరి ఇష్టజీవి కష్టజీవి శ్రీ చిరంజీవి గారు బాలసుబ్రహ్మణ్యం గారి పాట పాడండి. బాలు గారు పాట చిరంజీవి గారికి. అవును, ఓకే పాడేస్తా. చిరంజీవి గారు శ్రీదేవి గారు కలిసి నటించిన సినిమాలో పాడాలా, చిరంజీవి గారు రాధా గారు కలిసి నటించిన సినిమాలో పాడాలా, చిరంజీవి గారు విజయశాంతి గారు కలిసి నటించిన సినిమాలను పాడాలా? వదిన నువ్వే పంపించిన కదా పాట పాడమంటే అప్పటి నుంచి ఏదేదో వాగుతున్నాడు తప్ప పాట పాడటం లేదు వీడు. ఏదేదో వాడలేదు, తెలుగు వాడుతున్నాం. సరే, అందరి కళల రాకుమారి స్వర్గరయురాలు శ్రీమతి శ్రీదేవి గారు చిరంజీవి గారు కలిసి నటించిన సినిమాలను పాడు. ఆ క్లారిటీ బాలు గారు చిరంజీవి గారికి శ్రీదేవి గారికి కలిసి నటించిన సినిమాలో పాడాలి. అవును, అంతేనా? అవును. వేటూరు సుందరరామూర్తి గారు రాసిన పాట పాడాలా, లేకపోతే అనంత శ్రీరామరాజుల పాట పాడాలా? నువ్వే పంపించినావు కదా, పల్లేసుకొని నవ్వుతానం అంటే నువ్వే పంపించినావు. పాట పాడమంటే వాళ్ళది పాడాలి, వీళ్ళది ఏదో ఒక పాట పాడమని. జగన్మోహన్ నువ్వు వినారా? నేను అల్లా తప్ప సింగర్ని కాదు, క్లారిటీతో ఉంటా. చెప్పు, వేటూరు గారు రాసిన పాట పాడాలా, చంద్రబోస్ గారు రాసిన పాట పాడాలా, అనంత శ్రీరామ్ రాసిన పాట పాడాలా? వేటూరు సుందరరామూర్తి గారు రాసిన పాట పాడు. వేటూరు సుందరరామూర్తి గారు రాసిన పాట, చిరంజీవి గారు శ్రీదేవి గారు కలిసి సినిమాలో బాలు గారు పాట. ఇప్పుడు చెప్పమ్మాయి, ఇళ్ళరేజు గారు కంపోజిషన్ వచ్చిన పాట పాడాలా, దేవిశ్రీ కంపోజిషన్ ఏమి కాబట్టి పాటలు వచ్చంటావు పాట పాడమంటే వాళ్ళది పాడాలి, వీళ్ళది పాడాలి, అడగడమే సరిపోయింది. వేరే ప్రోగ్రామ్ ఉంది. సరే, వెళ్ళిపోయింది నుంచి పాట పాడి తెలిపో. ఇంతమంది కుర్రాలు ఆర్కెస్ట్రా లేదు, వ్యాపారం ఇంతమంది తెలుసా? అంటే యాక్చువల్లీ నేను ఈ నెల పాడకూడదు. ఈ నెల ఎందుకు నేను పాట పాడకూడదు అంటే, ఎందుకు ఈ నెల 50 లక్షలు చేతి పాడకూడదు పాడా. మరి ఈ నెలకి టైం లేదు. కానీ అప్పారావు గారు, ఇంతమంది కుర్రాలు, ఇంతమంది రెస్టింగ్ క్రౌడ్ మన కళ్ళ ముందుంటే మీకు నాకు ఒకటే పాట గుర్తొస్తుంది. ఒకసారి గట్టిగా చెప్పాలి కుర్రాలు మంచోళ్ళు, వెర్రెత్తుకుంటూ పడి స్టేజ్ మీద వచ్చేవాళ్ళు, చాలా మంచి కుర్రాలండి. అసలు భార్యాభర్తలు ఎలా ఉండాలో నీకు తెలుసా? ఏంటి భార్యాభర్తలు ఎలా ఉండాలో తెలుసా? ఎలా ఉండాలి? భార్యాభర్తలు ఎలాగంటే కొత్త సంవత్సరాలు ఇచ్చే డైరీలా ఉండాలి. ఎందుకండి? ప్రతి సంవత్సరం మార్చుకోవచ్చు కదా. సరే
చేయమంటావా మేడ పైన డబల్ డోర్ ఫ్రిడ్జ్ లో చేయమంటారా లేక ఈ మధ్య ఇంకో మేడ కదా ట్రిపుల్ డోర్ ఫ్రిడ్జ్ లో చేయమంటారా రీసెంట్ గా బాత్రూమ్ లో పెట్టిన 4 డోర్ ఫ్రిడ్జ్ లో చేయమంటారా అదే